దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. మన సృష్టికర్త అయిన దేవుడు 6 దినాలు ఈ సృష్టిని చేసిన తర్వాత ఆయన ఎంతగానో ఈ సృష్టిని చూచి సంతోషించాడు, మెచ్చుకున్నాడు. తాను చేసినది యావత్తును చూచి సంతోషించాడు, అనగా మెచ్చుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యంలో ఆ విషయం మనకు కనబడుతుంది. కాలక్రమేణా ఆ సృష్టిలో తన రూపం పోలిన తన పోలికతో స్త్రీని పురుషునిగా చేసి ఏదైనా తోటను ఆయన సృజించి ఆ తోటలో సేద్యము చేయుటకు, కావలి కాయుటకు ఆదాము అనే ఒక మనుషుని దేవుడు ఏర్పరిచి ఆ మనుషునికి సాటి అయిన సహాయంగా ఆదాము గారి యొక్క ప్రక్కటెముకలలో గాఢ నిద్రను అనుగ్రహించి ఆ ఎముకను ఒక స్త్రీగా చేసి ఆ తోటలో ఉంచాడు. కొన్ని విషయాలు చెప్పాడు. ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ పండును తినకూడదు. ఆ పండు తిను దినమున మీరు చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. ఈ సృష్టిని సమస్తమును చేసి మెచ్చుకున్న దేవుడు క్రమముగా దినములు జరుగు కొలదిగా సాతాడు ఏదేని తోటకు వచ్చి, అంటే పరలోకంలో ఉన్న ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ త్రోయబడ్డాడు. దేవుని సృష్టి యావత్తును పాడు చేయడానికి చిరు ప్రయత్నం చేశాడు. వాని ఆలోచనలు, వాని పనులన్నీ కూడా దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. సృష్టి యావత్తు కూడా సౌందర్యంగాను దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు వాడు ఎప్పుడైతే అపవాది సాతానుడు క్రీస్తుకు విరోధి ప్రవేశించాడు, దేవుని మాట విననొలని వాణ్ణిగా ఆదామును, దేవుని మాటను ఉల్లంఘించిన ఆదాము గారు, అవ్వమ్మ, సాతానుడు వీరు శపించబడి వెలివేయబడ్డారు. ఇటువంటి శాపములు వీరికి వచ్చినాయంటే ఆదాము గారు ప్రయాసపడి అతడు పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేటట్టు, అవ్వమ్మ ప్రసవవేదనతో బిడలను కన్నట్టు, ఈ రీతిగా వారు కష్టపడి పని చేసుకుంటూ ప్రసవవేదనతో పిల్లలకంటూ వారి యొక్క జీవిత విధానం ఏదైనా తోట నుండి బయటకు వచ్చిన తర్వాత కొనసాగించబడింది. అలా సంతానం వ్యాప్తి చెందింది. క్రమముగా కుటుంబాలు కట్టబడ్డాయి. ఇక్కడ 2 రకాల మనుషులు బయటకు వచ్చినారు. కయ్యను అనే సంతతి వారు శరీర సంబంధులుగాను, వారు లోక సంబంధమైన మనుషులుగాను వారు జీవిస్తూ ఉన్నారు. ఆదాము గారి సంతానంలో మరొక సంతానం షేతు సంతానం. అది దేవుని భయము కలిగిన సంతానం, దేవునికి లోబడిన సంతానం. కనుక షేతు సంతానము అనేది దేవుని కుమారుల సంతానంగాను, కయ్యూను సంతానం అది
లోక సంబంధమైన సంతానాలుగా 2 సంతానాలు కనబడుచున్నాయి. వీరి గురించి ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉందో మనం వివరంగా తెలుసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 2-3 వాక్యాలు మనం చదువుదాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కుమారులు నరుల కుమార్తెలు, దేవుని కుమారులు అంటే షేతు సంతతి. షేతు ఆ బిడలకు భయభక్తులను నేర్పినాడు. ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి, అంటే సాతానుడు ఈ అందానికి వారి జీవితాలు పాడైపోవనట్లు, వారి సౌందర్యాలను చూచి కయ్యూను కుమార్తె లేక సంతానం నుండి వచ్చిన ఆ కుమార్తెలను చూచినప్పుడు, వారి సౌందర్యాలను చూచినప్పుడు వారి జీవితాలను పతనం చేసుకున్నారు. తమ మనస్సుకు నచ్చిన వారిని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారేమో శరీరానుసారులు, వారు లోకానుసారులు, వీరేమో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. కనుక ఈ షేతు సంతతి దేవుని కుమారులు అనబడిన వీరు కయ్యూను సంతతి అనబడిన ఈ లోక సంబంధులైన ఈ కుమార్తెలను, లోకానుసారంగా జీవించేవారు ఎప్పుడు కూడా సౌందర్యం కనబడుతుంటారండి. ఆ సౌందర్యాన్ని చూసి ఆత్మీయులు పడిపోకూడదు, ఆ అందచందాలకు పడిపోకూడదు. మనసుకు నచ్చిన వారితో వారు వివాహం చేసుకొని వారి జీవితానికి ఎటువంటి పతనము తెచ్చుకున్నారో, ఎటువంటి అవస్థను తెచ్చుకున్నారో తెలుసా? వారి జీవిత దినాలు 120 ఏండ్లకు తెచ్చుకున్నారు. వారు చేసిన కామ వాంఛకు, వారు చేసిన మనసుకు నచ్చిన స్త్రీలను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆదిలో సాతానుడు వారి ద్వారా దేవునికి నొచ్చుకుని పనిచేశారు. ఆ కింద వచనాల్లో ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వాక్యాల్లో మనం చూస్తాం. ప్రియులారా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. మెచ్చుకున్న దేవుడు మనుషులను, సృష్టిని యావత్తును చూచి మెచ్చుకున్న దేవుడు ఈ నరుల చెడుతనమును చూచి, వారి చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉండడము చూచి, వారి ఊహల్లో చెడుతనము చేరి గొప్పగా ఉందని ఆయన తలంచి నరులను చేసినందుకు ఆయన సంతాపము చెంది తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకు వీరిని చేశానా అని. కనుక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు. మనం చూసాం 3వ వాక్యంలో, యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతురులై అక్రమముగా జీవించడం నేర్చుకున్నారు. సక్రమంగా ఉండవలసిన వారు అక్రమములోనికి వెళ్ళడం చేత వీరిని సమూల నాశనంగా చేయాలని. ఆదికాండం 6వ అధ్యాయంలో 11-12 వాక్యాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు ఈ భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్య శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండి, కనుక ఈ రీతిగా వారు పాడైపోయారు. వీరందరినీ నాశనం చేయాలని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన నొచ్చుకుంటే అదే జరుగుద్ది, ఆయన బాధిస్తే అదే జరుగుద్ది. అప్పుడు ఆయన ఆ తరము వారిలో నోవాహును చూచినప్పుడు నోవాహును, నోవాహు కుటుంబమును రక్షించుకోవడానికి
నోవాహుతో దేవుడు మాట్లాడుకొని ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆయన ఏ రీతిగా మాట్లాడాడో ఆ మాటలు చూద్దాం. నోవాహు కుటుంబం మాత్రమే దాన్ని తప్పించడానికి దేవుడు నోవాహు గారితో మాట్లాడాడు. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయం 13-14 వాక్యాల్లో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. చితిసారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట్టును వెలుపట్టును దానికి కీలు పూయవలెను. నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఇదిగో సమస్త శరీరులందరూ కూడా బలత్కారముతో నింపబడి ఉన్నారు. వారికి వారు చెడిపోయారు, పాడైపోయారు. వారిని నేను సమూల నాశనం చేయబోతున్నాను. నీ కొరకు నీవు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. దాని కొలతలు ఇచ్చినాడు, తయారు చేయమన్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఈ సృష్టి యావత్తును మెచ్చుకొని ఈ అందమైన ఈ సౌందర్యమైన సృష్టిని చూచి ఆనందించిన ఆ దేవుడు నరుల యొక్క క్రియలు, వారి యొక్క పనులు, వారి యొక్క చెడుతనమును చూచి నొచ్చుకొని వారిని సమూల నాశనం చేయాలని తలంచినాడు. 40 దివారాత్రులు ప్రచండ వర్షాన్ని పంపించి నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడి మిగతా వారంతా కూడా ఆ జలములో, ఆ నీళ్ళలో కొట్టుకుపోయారు. కేకలు వేసిన వారిని రక్షించే నాథుడు లేడు. వారు గుండెలో బాదుకుంటూ అవిసిపోయేటట్టు అరచిన దేవుడు క్షమించలేకపోయాడు. అందుకనే దేవుడు నొచ్చుకునే పని మనం చేయకూడదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక నిర్ణయానికి వచ్చాడు దేవుడు. దీని తర్వాత ఏమిటి ఆ నిర్ణయము అంటే మనం చూడొచ్చు. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వాక్యంలో నరుల హృదయ ఆలోచన బాల్యము నుండే చెడ్డదే. నరుల యొక్క హృదయ ఆలోచన బాల్యము నుండే చెడ్డదేని తలంచి ఇక ఎప్పుడు కూడా ఈ రీతిగా నేను నాశనము చేయనని ఇంద్రధనుసును పంపించి ఒక నిబంధన చేశాడు. చేసిన తర్వాత ఇక ఆయన తన కళ్ళతో వారి జీవితాలను చూడకుండా ఆయన ఏం చేశాడు అంటే దైవజనులను తన స్థానంలోనికి తీసుకొచ్చుకున్నాడు. మోషే గారిని, అహరోనును ఏర్పాటు చేసుకొని వారి ద్వారా కొన్ని జీవిత సత్యాలు ఏ రీతిగా జీవించాలో నేర్పించుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మొదట సువార్తికునిగా నోవాహు వాడబడ్డాడు. ఆ తర్వాత క్రమక్రమముగా దేవుడు మోషే గారిని అద్భుతంగా ఆయన వాడుకున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్పుచున్నాను అంటే దైవ సేవకులు ఎవరు అన్న విషయం స్పష్టంగా అర్థం కావాలి. దైవజనులు ఎవరు అన్న విషయం క్రైస్తవ లోకానికి స్పష్టంగా అర్థం కావాలి. కనుక సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో ఓ చక్కని వాక్యాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. 3వ వాక్యం చదువుతున్నా. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఆనాడు దేవుడు తప్పుకొని, ఎందుకంటే మళ్ళీ నొచ్చే పని ఏదైనా చేస్తే ఆ రీతిగా ఆయన కోప్పడకుండా ఉండాలి అంటే ఆ స్థానంలో దేవుని మాటలు చెప్పడానికి దైవజనులను, ఈ యాజకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే నాయకత్వంలో కొంతమంది
మేము కూడా నీకులాగా ప్రసంగం చేయగలం. నీవు మాలాంటి వాడివే, నీవు దేవునిగా అనుకుంటున్నావు, నీవు దేవుని స్థానంలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని వాళ్ళు అంటున్నారండి. ఏమంటున్నారు? మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు. దైవ సేవకులను ఎలా సంబోధిస్తున్నారు చూడండి. ఎవరు వీరు? కోరహు, దాతాను, అబిరాము అనే వీరు మోషే గారితోనూ అహరోను గారితో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? మేము అందరం పరిశుద్ధులమే, మీరు కూడా మా వంటి వారే అని వారి భావన. అంటే దైవజనులు అన్న గౌరవము మర్యాద ఏమాత్రము లేకుండా మా వంటి వారు మీరు, మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? దేవుని స్థానంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారంటే మీరు. దేవుని స్థానంలో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే నాయకత్వంలో కొనసాగుతున్న సందర్భంలో వీరు ఇమడలేకపోయారు. విరోధముగా పోగుపడి వారు మాట్లాడుచున్న మాటలు చూడండి ప్రియులారా. కోరహు, దోతాను, అబిరామ్ వారితో కలిసి ఇంకా 250 మంది కూడా ఉన్నారు. అవన్నీ వివరించడానికి ఈ యొక్క వీడియో చాలా లెంత్ అవుతుంది. నేను కొద్దిగా షార్ట్ చేస్తున్నాను. వెంటనే మోషే గారు దేవునికి చెప్పారు, అయ్యా మీతో మాకు ఇక పని లేదంటున్నారు, మేము కూడా మీకులాగా మేము ఈ సేవలు చేసుకుంటాము అంటున్నారు. అంటే అయితే రేపు వారిని ప్రవేశపెట్టండి. ఎవరెవరైతే మీకు విరోధముగా పోగుపడ్డారో వారిని ప్రవేశపెట్టండి. వెంటనే ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు చాలా చాలా ఆగ్రహించినాడు, కోపగించుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఏర్పరచుకున్న ఆ దైవజనులకు వారు ఎమడక ఎప్పుడైతే విరోధంగా వారు లేచారో, వారు తర్వాత సర్వ సమాజం ఎదుట వారు పోగుపడినప్పుడు మనుషుల వంటి మరణము వారికి వస్తే అది మామూలుగా ఉంటుంది. మనుషులకు వచ్చే మరణం కాకుండా ఎలాంటి మరణము వారికి దేవుడు ఏర్పాటు చేశాడు చూశారా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 29 నుండి మీరు చదవాలి. మీరు చదివితే 35 వరకు మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది ప్రియులారా. వారు ప్రాణములతోనే పాతాళములోకి వారు, అది నోరు తెరచినట్టు, పాతాళం నోరు తెరచినట్టు, ఈ భూమి నోరు తెరచి పాతాళం లోపలికి ఎవరెవరైతే విరోధంగా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారో వారందరూ సజీవులుగా పాతాళంలోకి వారు లోనికి వెళ్ళిపోయారు. ధూపార్తులు పట్టుకున్న 250 మంది యెహోవా అగ్ని చేత అక్కడ కాల్చబడ్డారు. నేనెందుకు ఈ మాటలు మీకు చెప్పాల్సి వస్తుందంటే, దైవజనుని యొక్క మాట అది దేవుని మాట అని మీరు విశ్వసించాలి. అందరూ దైవజనులు కాదు సుమా. దేవుని కొరకే పిలువబడి, దేవుని కొరకే ఏర్పాటు చేయబడి, అభిషేకించబడి, సర్వము దేవుడే అంటూ దేవుని కొరకు జీవిస్తున్న దైవజనుల గురించి నేను మాట్లాడుతున్నా. మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. మోషే నాయకత్వంలో ఇమడలేని విరోధముగా లేచిన వారందరినీ
ప్రాణముతోనే పాతాళం మింగివేసింది. 250 మందిని దేవుని అగ్ని కాల్చివేసింది. దయచేసి దైవజనులతో మనం మాట్లాడే విషయంలో కానీ, వారిని భావించే విషయంలో కానీ, వారిని తలంచే విషయంలో కానీ మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అని నేను దైవజనునిగా మీకు చెప్పుచున్నాను. ప్రియులారా, చాలా విషయాలు మీకు చెప్పాలని నాకు ఉంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వాక్యం, యెహోవాకు భయపడువాడు ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు. దేవుడంటే నాకు భయమండి, దేవుడంటే నాకు భయమండి. అవును, దేవుడంటే నీకు భయమైతే ఆయన సేవకుని మాటకు నువ్వు భయపడాలి. ఆయన సేవకుని మాటకు నువ్వు వినాలి. ఆ సేవకుని మాటను వినాలి. అవును, ఇంకా మీకు చెప్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యంలో, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆయన మాట సేవకుల నోట ఉంచి ఆయన కప్పుకున్నాడు. కనుక సేవకులు, దైవజనులు మాట్లాడుచున్న మాటలు వారివి కావు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో వారు ఉన్నప్పుడు దేవుడే ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అందుకని దేవుడు నొచ్చుకుంటే ఎంత ప్రమాదమో దైవజనులను మనము నొప్పించకూడదు. దైవజనులు నొప్పించకూడదు. దైవ స్థానంలోకి దేవుడు ఇప్పుడు దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకుని తన సేవా పరిచర్యను ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఇంకో మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యంలో, నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను. నా సేవకుని మాటే నా మాట. ఆ మాట నేను రూఢీపరుస్తాను, నెరవేరుస్తాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, దేవుని ఆత్మ ద్వారా సత్యములు చెప్పుచున్న దైవజనుని యొక్క మాట అది వారి మాట కాదు, అది దేవుని మాటగా భావించాలి. అప్పుడే మన జీవితాలకు క్షేమం, మన జీవితాలకు ఆశీర్వాదకరం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యంలో శిష్యులతో ప్రభువారు చెప్పినారు. ఏమని చెప్పినారంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. అంటే దైవజనులను ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే పోషిస్తారో, ఎవరైతే సన్మానిస్తారో నాకు చేసినట్టే అని దేవుడు మన ప్రభుల వారు చెప్పుచున్నారు. కనుక దైవజనులు మన మధ్య ఉంటున్నప్పుడు వారి మాట దేవుని మాటగా మనం భావిద్దాం. ప్రియులారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని వాక్యం ఎవరైతే మీకు బోధిస్తున్నారో ఆ వాక్యం చెప్పే వారిని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఎలా ఉందో శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసపు అడుగుజాడల్లో మనము కూడా నడుచుకోవాలని పౌలు గారు విశ్వాసులకు చెప్పుచున్నారు. తర్వాత ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసి నెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని వాక్యం ఎవరైతే ఆత్మీయ తండ్రిగా మనకు బోధిస్తున్నారో వారు చెప్పుచున్న మాటకు మనం లోబడాలి. ఆ మాటలు విని మనం శ్రద్ధగా మనం జీవించాలి. వారి మాట వినకుండా వారిని బాధపరిస్తే ఎక్కడా మనకు క్షేమం కలగదు. మనకెక్కడా కూడా
మేలు జరగదు, సమస్తము నిష్ప్రయోజనంగా ఉంటుంది. సమస్తం మేలుకరంగా జరగాలి అంటే దైవజనుల మాట విని ఆ ప్రకారంగా మనం జీవించాలని పౌలు గారు కళాఖండితంగా చెప్పుచున్నారు. ప్రియులారా, పాతాళంలో ధనవంతుడు యాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, కనీసం చుక్క నీటి కోసం అంగలారుస్తున్నాడు. ఈ వేదన స్థలం ఉందని నా యొక్క 5 సహోదరులకు తెలియదు, వారికి తెలియపరచడానికి లాజరును పంపమని తండ్రి అయిన అబ్రహాము అని ఏడుస్తాడు. తండ్రి అయిన అబ్రహాము చెప్పుచున్న మాట ఏమిటి అంటే, ఇదిగో ఆ భూమి మీద నీవు విడిచి వచ్చిన ఆ భూమి మీద మోషేయు ప్రవక్తలను నా సేవకులను ఉన్నారు, వారి మాట వినాలి. అవును, ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, లూకా సువార్తలో మనం ఆ విషయాలను మనం చూస్తాం. ప్రియులరా, 16వ అధ్యాయం 31వ వాక్యం, దైవజనుల మాట వింటే మనకు క్షేమం కలుగుతుంది, మన జీవితాలకు ఆశీర్వాదం. కనుక దైవజనులను గౌరవించండి, వారు ఏది చెప్తే దానికి లోబడండి. సంఘ క్షేమం కోసం, సంఘ క్రమం కోసం వారు మాట్లాడే ప్రతి మాటను మనం శ్రద్ధగా విని ఆ ప్రకారంగా కొనసాగాలి. నా క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని చేత పంపబడిన దైవజనులు వారు సంఘంలో దేవుని ఆత్మ ద్వారా పరిచర్యలు జరిగిస్తున్నప్పుడు ఆ పరిచర్యలకు మనం సహకరిద్దాం, సహాయపడదాం. వారు ఏది చెప్తే అది చేయడానికి మనం పూనుకుందాం. అప్పుడే మనం ఈ లోకంలో క్షేమంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఏంటి ఆయన చెప్పేది అని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ దైవజనుల మాటలను వ్యతిరేకిస్తే, ఆనాడు దేవుడు నొచ్చుకొని భూమిని సర్వలోక నాశనం చేసినట్టు మోషే మీద తిరుగుబడి చేసిన తిరుగుబాటు చేసిన వారిని అందరినీ ఈ రీతిగా ఆయన ప్రాణాలతోని పాతాళములోనికి వారిని తీసుకువెళ్ళాడు, కాల్చివేశాడు. దైవజనులు నొచ్చుకుంటే దేవుడు నొచ్చుకుంటాడు. ఈ సంగతిని మర్చిపోవద్దు. చూద్దాం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11, 12, 13 వాక్యాలు నేను చదువుతున్నాను. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపును ఎట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదు. అంత అయిపోయింది. తుదకు నీ శరీరం, నీ మాంసం పాడైపోయిన తర్వాత ఇక్కడ పశ్చాత్తాపడుతున్న ఒక ఘోష, అంగలార్పు మనం చూస్తున్నాం. అయ్యో ఉపదేశం నెట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నెట్లు తృణీకరించాను, బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. అంటే అంత అయిపోయింది, పాడైపోయాడు. తన మాంసము, తన శరీరం క్షీణించిపోయింది. అప్పుడు బాధపడుతున్నాడు. అయితే ఇప్పుడు మనం క్షేమంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దైవశౌకుని మాట వింటే మంచిది కదా. వినకపోవడం చేతే కదా అతని శరీరము, అతని మాంసం క్షీణించిపోయింది. అంటే దేవుని ఉగ్రత, ఎవరైతే దైవశౌకుల మాట, దేవుని యొక్క సేవకుల ఉపదేశాలు వినరో ఇదే పరిస్థితి. ఇంకో మాట చూపిస్తాను. కీర్తన గ్రంథంలో 50వ కీర్తన 16 నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించితివేమి. అంటే భక్తిహీనులట దేవుని వాక్యాలు దేవుని సేవకులకే వినిపిస్తున్నారట. భక్తిహీనులు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని
అంటే సేవకులకు కొంతమంది ఏం చెప్తున్నారట, వాక్యం చెప్తున్నారట, నా నిబంధన నీ నోట వచించితేవేమి, నువ్వు భక్తిహీనుడివి, నా మాటలు చెప్పడానికి నువ్వెవడివి అంటున్నాడు దేవుడు. ఇంకా దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దేవుడు నిన్ను దిద్దుకోమని నా సేవకుని ద్వారా చెప్పాను కదా, నువ్వు దిద్దుకోవట్లేదు ఎందుకు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనుకొక త్రోసివేశావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని మరుచువార్లరా, దీనిని యోచించుకునడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేదును, తప్పించువాడు ఎవడను లేకపోవును. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవకులు సేవ చేయడం అనేది దేవుని ప్రణాళిక, అది దేవుని అనుగ్రహం, దేవుని చిత్తం. కనుక మీరు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా దైవజనుల మాటలకు గౌరవం చూపండి, వారు నడిపింపులో మీరు చక్కగా వినండి, పరిచర్యకు సహకరించండి, సహాయపడండి, ప్రోత్సహించండి, సంఘంలో దేవుని కొరకు సాక్షులుగా జీవించండి. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. థ్యాంక్ యూ.